ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఇందులో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోని గాలికి వదిలేసి సిగ్గు లేకుండా మొన్న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఎలా సంబరాలు చేసుకున్నారో వాటి మీద ఫస్ట్ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే అధికారంలో రావడానికి ముందు పచ్చపత్రిక ఈనాడులో వేసిన యాడ్ మీరు చూసుంటారు, ఏమేమి ఇస్తాము అని చెప్పి. సో అదే మేనిఫెస్టో ఉండాలి కదా ఈరోజు అధికారంలోకి వచ్చాక. దాంట్లో ఆడబిడ్డ నిధి కనిపించలేదు. ఒక ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటితే 1500 ఇస్తాము, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అన్నారు, ఒక్కరికి ఇవ్వలేదు కాబట్టి దాన్ని తీసేశారు. అలాగే మీరు చూస్తే నిరుద్యోగ భృతి, ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, అది కూడా సూపర్ 6లో ఉన్నది తీసేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని చెప్పారు సూపర్ 6లో. కానీ మొన్న అనంతపూర్లో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ మేనిఫెస్టో ఏదైతే యాడ్ ఇచ్చారో దాంట్లో అది కూడా లేదు 50 ఏళ్లకు పెన్షన్. అంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6ని మార్చేసి కొత్త సూపర్ 6లని ఏవో ఫోటోలు పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారు. దేనికి మీరు సంబరాలు చేసుకుంటున్నారు? ఈరోజు ఆడవాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా, ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు చేసి చంపేస్తుంటే కూడా ఆ కుటుంబాలకి సమాధానం చెప్పకపోకుండా సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళని రోడ్ల మీద వదిలేసి సంబరాలు చేసుకుంటున్నారా? దానికోసం ఈరోజు రైతులకి 20,000 ఇస్తామన్నారు, 2 సంవత్సరాలు 40,000 ఇవ్వాల్సి ఉంటే 5,000 ఇచ్చి చేతులు దులుపుకొని దేనికి మద్దతు ధర లేదు, మామిడికి లేదు, టమాటాకి లేదు, ఉల్లికి లేదు, పొగాకు లేదు, పసుపుకి లేదు, మిర్చికి లేదు ఇవ్వకుండా ఇంకా యూరియా కోసం ఈరోజు రోజుల తరబడి రోడ్డు మీద వాళ్ళు ఎదురు చూస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి సిగ్గు లేకుండా మీరు సంబరాలు చేసుకుంటున్నారని నేను అడుగుతున్నా. దేనికి సంబరాలు చేసుకుంటున్నారు? మీ ఫెయిల్యూర్కి సంబరాలు చేసుకుంటున్నారా, లేదా మీరు అవినీతిలో దోచుకొని మీరు చక్కగా సెటిల్ అయ్యారు కాబట్టి సంబరాలు చేసుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఎంతసేపు సంపద సృష్టిస్తా అన్నారు. ఏం సంపద సృష్టించారు? అప్పులు సృష్టించారు. 15 నెలల్లో దాదాపుగా 1,95,000 కోట్ల రూపాయలని ఈరోజు అప్పులు చేసి దేశంలోనే ఒక వరస్ట్ రికార్డ్ని సృష్టించుకొని ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ డబ్బులు ఏం చేశారు? వెల్ఫేర్ స్కీమ్లు ఉన్నాయా? లేదు. డెవలప్మెంట్ చేశారా? లేదు. మరి ఏమైంది ఆ డబ్బులంతా? సో ఈరోజు రాష్ట్రంలో కూటమి నాయకులు అందరూ కూడా ఎక్కడ ఇసుక దోచుకుందాం, ఎక్కడ మట్టి దోచుకుందాం, ఎక్కడ గంజాయిని అమ్మిద్దాం, ఎక్కడ ఇంకోటి చేసి డబ్బులు దోచుకుందాం, లేదా మెడికల్ కాలేజీలు అమ్మిచ్చేసి డబ్బులు తీసుకుందాం, లేదా రోడ్లని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం, లేదా టూరిజం ప్రాజెక్టుని తాకట్టు పెట్టి ఈరోజు డబ్బులు తీసుకుందాం. ఇవే గోల తప్ప అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు నాయుడికి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం చేత కదా అని అడుగుతున్నా. మీ మీదే కదా ఆధారపడి ఉంది ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ వైద్య శాఖ మంత్రిగా బీజేపీ వ్యక్తే కదా మంత్రిగా ఉన్నాడు. మరి 5,000 కోట్లు మీరు తీసుకొచ్చి పూర్తి చేయలేరా? పోనీ 8,000 కోట్లు అనుకోండి, పూర్తి చేయలేరా అంటున్నా. సంవత్సరానికి లెక్కేసుకున్నా కూడా ఈరోజు ఈ 5 ఏళ్లలో 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చు. ఎందుకంటే పేద విద్యార్థులకి మెడికల్ సీట్ వచ్చేదే కాకుండా 7 నియోజకవర్గాలకి ఈరోజు నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని ప్రైవేటు పరం చేసి ఈరోజు పేదవాడి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఏం చేసుకోవడానికని నేను అడుగుతున్నాను. నిజంగా ఎంత సిగ్గుచేటు అంటే ప్రతి పేదవాడు కోరుకునేది వైద్యం, విద్య, అలాగే ఇల్లు ఉండటానికి. ఇళ్ళ కొత్తవి కట్టించారు, ఉన్న ఇళ్ళు పూర్తి చేయరు. స్కూల్సా నాడు నేడు ఆపేశారు, ఇంగ్లీష్ మీడియం తీసేశారు, ఏమంటారు ట్యాబులు తీసేశారు. వాళ్ళకి మంచి చదువుని అందించాలన్న ఆలోచనని చంపేశారు. ఎంతసేపు నారాయణ చైతన్య బాగుంటే చాలు చంద్రబాబు నాయుడికి. తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రింబర్స్మెంట్ అన్నీ గాలికి వదిలేసి మీకెందుకురా చదువులు, పేదవాళ్ళు కూలీ చేసుకోవాలన్న విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టరు లోకేష్ కానీ వాళ్ళ నాన్న
మరి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తుంటే నా ఓజీకి 1000 రూపాయలు పెంచితే చాలు టికెట్, మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారో మీరు చూశారు. ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే, ఒక రైతు ఈరోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే, వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాన్ని పక్కన పెట్టి కేవలం హరహర వీరమల్లుడు రేట్లు పెంచుకోవడానికి, ఓజీ రేట్లు పెంచుకోవడానికి, ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజలు ఇచ్చిన ఆ ప్రోటోకాల్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు తను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్, ప్రజల్ని గాలికి వదిలేసి అనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీసి ఆ తప్పుల్ని సరిచేయాలి. కానీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు, దేవాన్స్ అయినా పర్లేదు, నా ప్యాకేజీ నాకు ఇస్తే చాలు, నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు, పిఠాపురంలో చచ్చిపోతే రేపు చేసే పట్టించుకోరు. ఇక ఆయన కోసం వచ్చి బైక్ సైలెన్సర్లు తీసేసి ఎల్లమన్నోళ్ళు చనిపోతే కూడా పరామర్శించడు. ఇక రైతులు చచ్చిపోతే పట్టించుకోరు. ఇంక దేనికి ఈయనకి డిప్యూటీ సీఎం పోస్టు, దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు? మళ్ళీ ఆయన మాట్లాడుతూ నేను షూటింగ్లు చేసుకుంటా, రాజకీయాలు చేస్తా. ఎవరు అడిగారయ్యా నిన్ను షూటింగ్లు చేయొద్దని? నువ్వు చెప్పావు. నేను పార్టీ పెట్టేది ప్రజల కోసం, నేను సినిమాలు చేయను, పూర్తి టైం ప్రజలకి కేటాయిస్తానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. ఒక్కసారి గెలిపించండి, మీ తలరాతలు మారుస్తానని అడుక్కొని ఈరోజు గెలిచిన నువ్వు కనీసం ఎక్కడైనా ఏ ఒక్క వర్గాని కోసమైనా, అంటే రైతు కానీ, మహిళ కానీ, విద్యార్థి కానీ, నిరుద్యోగి కానీ ఎవరి కోసమైనా మాట్లాడావా? అండగా నిలబడ్డావా? లేదు. మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే షూటింగ్ చేసుకో, నీకెందుకు పాలిటిక్స్లో ప్రజల జీవితాలతో చల్లగాటం ఆడితే ప్రజలు బుద్ధి చెప్తారు. అది తెలుసుకొని ఇప్పటికైనా మేనిఫెస్టో మీరు చెప్పింది మీరు సంతకం చేశారు. ఇదే ఫారిన్ కంట్రీస్లో కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకం చేసినట్టు సంతకం చేసి బాండ్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఇచ్చి ఆ తర్వాత చేయకపోతే అరెస్ట్ చేసి లోపల పెడతారు చీటింగ్ కేసు కింద, మోసం చేసిన దాని కింద. ఇక్కడ కాబట్టి వీళ్ళు ఇష్టానికి ఆడిందే ఆట పాడిందే పాటగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పటికైనా మోడీ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని గమనించి వీళ్ళు చేస్తున్న తప్పులకి ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు తప్పుడు కేసులతో ప్రతి ఒక్కరిని జైలుకు పంపించి ఏ విధంగా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సోషల్ మీడియా పిల్లోడు నిన్న చూసుంటారు, యాక్టివ్గా ఉన్నాడని అతని కారులో ఏ విధంగా గంజాయి పెట్టి అరెస్ట్ చేస్తే లాస్ట్కి జడ్జి చీవాట్లు పెట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని చెప్పి బెయిల్ ఇప్పించి పంపించారో మనం చూసాం. సో ఇలాంటి వాటి అన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ని ఓపెన్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం చేసే అరాచకాన్ని ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి డిజిటల్ బుక్లో అప్లోడ్ చేస్తాం. ఏ నాయకుడు కూటమి ప్రభుత్వం నుంచి మా లీడర్స్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు, అలాగే ఏ అఫీషియల్స్ అయితే కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి రూల్స్కి విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళన్నింటినీ కూడా అప్లోడ్ చేస్తున్నారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేది కన్ఫర్ము. అయిన తర్వాత ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి తప్పు చేసిన ప్రతి అఫీషియల్కి, ప్రతి కూటమి ప్రభుత్వ నాయకుడిని బోన్లో నిలబడి న్యాయబద్ధంగా వాళ్ళకి శిక్ష వేయిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే గ్రామస్థాయి కమిటీలు, బూత్ కమిటీలను కూడా స్ట్రెంథన్ చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలని కూడా చెప్పడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.